అబ్బబ్బబ్బబ్బా! చూస్తా ఉండేదేందబ్బాట నోరెళ్ళబెట్టి. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఈ లడ్డూని చూస్తుంటేనే కడుపులో ఎలుకలు కాదురా స్వామి, ఏకంగా డైనోసార్లు డాన్స్ చేస్తున్నాయి కదూ! ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా. మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు అదిరిపోతావు. హలో అబ్బా! హాయ్ ఆంటీ. ఈరోజు మన వంటగదిలో నోట్లో వేస్తే అట్టా కరిగిపోయే పక్క ట్రెడిషనల్ పచ్చి కొబ్బరి బెల్లం లడ్డు చేయబోతున్నా. ఇదేంద్రిజా ఆపరిచినట్టుంది నాక. ఇప్పుడంటే అంగట్లో పోతే కలర్ కలర్ ప్లాస్టిక్ డబ్బాల్లో ఏవేవో స్వీట్లు అమ్ముతున్నారు. ఎంత తిన్నా ఆ తృప్తి ఉండదబ్బా, పైగా అంత కెమికల్ మయం. కానీ మన చిన్నప్పుడు అమ్మమ్మల ఇంటికి పోయినప్పుడు అప్పటికప్పుడు దొడ్లో చెట్టు నుంచి కాయగొట్టి నల్ల బెల్లం వేసి చేసిచ్చే ఆ కొబ్బరి లడ్డు రుచి ముందు ఈ అంగడి స్వీట్లు ఎందుకు పనికిరావు, ఒట్టి వేస్ట్ అబ్బా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ అంగడి స్వీట్లను పక్కన పడదింగి మన రాయలసీమ స్టైల్లో ముచ్చటగా ప్రాసెస్లోకి పోదాం. నడువుండి. ఏంట్రా నోటికొచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? ఈ లడ్డు కోసం నేను ముందుగానే కొబ్బరికాయను పగలగొట్టి ఆ నీళ్ళని తాగేసి కొబ్బరి ముక్కలను మాత్రం ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నా. కొంతమంది మేధావులు చెప్తా ఉంటారు కొబ్బరిని మిక్సీ పడితే లడ్డులు గట్టిగా అయిపోతాయి, రాళ్ళలాగా వస్తాయని. అట్టేమన్నా వస్తే పండ్లు ఊడి చేతికి వస్తాయి, జాగ్రత్త. కానీ నేనైతే కొబ్బరిని బరకగానే పట్టాను. మరీ పేస్ట్లా చేసినావు అనుకో, కాస్త రవ్వగా మిక్సీ పట్టుకుంటే పర్లే, లేదంటే ఆ కొబ్బరి కాస్త చట్నీ అవుతుంది, మళ్ళీ అన్నంలో కలుపుకొని తినాల్సి వస్తుంది. జాగ్రత్త, చూసుకో. మరి నేను ఒక టిప్ చెప్తున్నాను, దీని కరెక్ట్ కొలత ఏంటంటే 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం తురుము పక్కాగా సరిపోతుంది. అందులో నో డౌట్ అసలు. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఏం వేయొద్దు. ఆయిల్ వేసావంటే అందులో ఉన్న నీరు చెమ్మ పీల్చుకోదు, కాబట్టి బరకగా మిక్సీ పట్టుకున్నది మాత్రమే అందులో వేసి ఆ వాటర్ అంతా పీల్చుకునేంత వరకు నువ్వు కొంచెం లో వేయించు, అలాగా వేయించు. ఓకేనా? ఫాల్తుగా మాట్లాడితే మూత మీద వాత పెడతా. నోరు మూసుకుని కూర్చోండి. కానీ గైటింగ్ అంటూ ఉంటే ఈ ఒక్క రోజుకి పక్కన పడదెంగి ఈ ఒక్క లడ్డు తింటే ఏమి లావు కావలేబ్బా. కానీ ఒకటేంటంటే మంట ఎక్కువ పెంచినావా కొబ్బరి మాడిపోయి కలర్ కాస్త నల్లగా బొగ్గులాగా అవుతుంది. పచ్చివాసన పోయే వరకు అట్ట కలుపుతూనే ఉండు. అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు రోట్లో వేసి దంచుతుంటే ఆ వచ్చే సువాసనకి సగం కడుపు నిండిపోయేదబ్బా. ఇప్పుడు రోళ్ళు లేవు కాబట్టి మిక్సీలో మేనేజ్ చేస్తున్నాం, కానీ టేస్ట్ మాత్రం అదే లెవెల్ తెప్పిస్తా చూడు. ఆపింక నీ సొల్లు. ఇప్పుడు కొబ్బరి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా బెల్లం పాకం పట్టుకున్నాం కదా, ఆ పాకం మరి తీగ పాకం అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగి లైట్గా ఉడికితే సరిపోతుంది. మనం ఇప్పుడు ఇందులో వేసి కలుపుకుంటున్నాం చూడు. బెల్లం కరిగి ఆ కొబ్బరితో మొగుడు పిల్లల లెక్క అట్టా కలిసిపోతుంటే వచ్చే ఆ సువాసన ఉంది, పక్కింటోళ్ళకు మొక్కులు తిరిగి గోడలు దుక్కి మన ఇంట్లోకి రావాలా. నా ప్రశ్న నీ జవాబేంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావడంలా. ఈ టైంలోనే కాస్త జాగ్రత్తగా ఉండాలబ్బా. స్టవ్ ఆపకుండా అట్లే పక్కనోళ్ళతో ముచ్చట్లు పెట్టినావు అనుకో, పాక ముదిరిపోయి లడ్డులు కాస్త మురుగులు అయిపోతాయి. ఎవరికైనా విసురు కొడితే తలకాయలు పగులుతాయి, చూసుకో. మరి ఇంకా బెల్లము యాలకులు ఆ పచ్చి కొబ్బరి చవురు కలిస్తే ఆ స్వీట్నెస్ వేరబ్బా. ఓయమ్మా చానా చిన్న సెకల్లేవరా నీలో నా బట్ట. అమృతం అంటే ఎక్కడో దేవలోకంలో ఉందంటారు, కానీ నాకైతే ఈ ఉడుకుతున్న పాకంలోనే కనిపిస్తూ ఉంది. డైలాగులు చెప్పడం కాదు రోయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. చూసినారు కదా, బెల్లం అంతా కరిగి మిశ్రమం అట దగ్గర పడి ప్యాన్కి అంటుకోకుండా ముద్దల్లా వస్తూ ఉంది. ఇట్లాంటి టైంలో చివరిగా కొద్ది యాలకుల పొడి చల్లి ఆ యాలకుల ఫ్లేవర్ తగిలితేనే స్వీట్కి అసలైన కల వస్తుంది. దీంతోపాటు ఇంకొక స్పూన్ నెయ్యి పైనుంచి వేసి అట్టా కలిపి స్టవ్ ఆఫ్ చేయి. ఆ నెయ్యి షైనింగ్ చూడు ఎట్టా మెరిసిపోతూ ఉందో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కాసేపు గాలికి పెట్టు. అట్లే వేడివేడి గట్టినామంటే నీ చేతులు బొబ్బలెక్కిపోతాయి చూడు. తినే చండారుడా, ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే ఇతం తక్కువ ఎదవా. ఇది మరీ చల్లగా అయిపోకూడదబ్బా. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి లైట్గా నెయ్యి రాసుకొని అట్ట గట్టిగా నొక్కుంటూ లడ్డూలు చుట్టేయాల. ఒకవేళ ఆరిపోతే మాత్రం సిమెంట్ ముద్దల్లా అయిపోయి జాగ్రత్త. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. చూశారు కదబ్బా, మన రాయలసీమ స్టైల్ జ్యూసీ కొబ్బరి లడ్డులు గమ్మత్తుగా రెడీ అయిపోయినాయి. నోట్లో వేసుకుంటే అట్టా వెన్నెలా కరిగిపోతాయి. మన చేతులతో మన పిల్లలకి ఇలాంటి హెల్దీ స్వీట్ చేసి పెడితే వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ ఆ రోజుని గుర్తుపెట్టుకుంటారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎట్లా కుదిరిందో ఆ ముచ్చటని కింద కామెంట్ రూపంలో నాతో పంచుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే అట్టాగే వెళ్ళకుండా ఆ లైక్ బటన్ని గట్టిగా ఒకటి పీకి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకో పక్కింటి కూడా ఇంకా ఇంటింటి
ఇంకా ఇలాంటి పక్క లోకల్ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దబ్బా. మళ్ళీ ఇంకో మంచి వంటతో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా. నా పాట చూడు